అటువంటి రామచంద్ర ప్రభువు యొక్క అవతారం వచ్చినటువంటి శ్రీరామ నవమి చాలా చాలా విశేషమైనటువంటి తిథి. ఈ శ్రీరామ నవమి తిథిని సీతారామ కళ్యాణంగా చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి మన ఆంధ్రదేశంలో భద్రాచలంలో రామచంద్ర ప్రభువు విలిసి ఉన్నటువంటి క్షేత్రం కనుక సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది కనుక ఎనలేని ప్రఖ్యాతి ఏర్పడింది. సీతమ్మ తల్లి యొక్క అవతారం లేకపోతే రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడం కష్టం. సీతమ్మ తల్లి అవతారం స్వీకరించింది కనుక శ్రీ మహాలక్ష్మి సీతమ్మగా వచ్చి నరకాంతగా ప్రవర్తించి పాతివ్రత్యాన్ని నిరూపించింది కనుక సీతాపహరణం చేసినటువంటి రావణాసురుడు ఆమె పాతివ్రత్యము చేత తేజోక్షీణం పొంది ఉన్నాడు కనుక రాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు. మనకి ఆరాధనలో అమ్మవారితో కలిసి ఉన్నటువంటి